కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో కాశీనాయన మండలంలో మరి కాశీనాయన మహాక్షేత్రములో మరి అది అడవులలో ఉండడం అక్కడ అక్రమ అంటే అక్కడ ఆ ఏరియాని ఒక టైగర్ జోన్గా కేంద్రం ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆశ్రయం కల్పించినటువంటి కొన్ని భవనాలను వారం 10 రోజుల నుంచి కూడా మరి అసందర్భంగా మరి వాళ్ళ అక్కడ అధికారులు తొలగిస్తూ ఉండి మరి కడప ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు అయ్యే పరిస్థితి, గందరగోళ పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఈ మధ్య ఆర్టీవీ నిర్వహించినటువంటి డిబేట్లో మరి వైసీపీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తూ ఉంది. మరి ఈ కాశీనాయన క్షేత్రంలో ఇటువంటి ఆశ్రమాన్ని కూలుస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని హిందుత్వం అని చెప్పి మాటలకే పరిమితమవుతూ ఉన్నారు. మరి ఇటువంటి దాంట్లో మీకు కనపడలేదా అంటే నేను ఒకటే చెప్పాం, పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మం భుజాన వేసుకొని అంటే హిందుత్వం అనేది అంతరించిపోయే సమయంలో ధైర్యంగా భుజానికి వేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. హిందువులని తన మతాన్ని గౌరవిస్తూ ఇతరుల మతాన్ని కూడా సమానంగా గౌరవిస్తానని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి అటువంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ అనడం మేము కూడా దాన్ని ఖండించాం. మాకు హిందూ భావం మీద గౌరవం ఉంది, హిందూ భావజాలం మీద గౌరవం ఉంది. దానికి కూడా అక్కడ బద్వేలో జరిగినటువంటి మా జనసేన నాయకులు ఆ స్థానికులందరూ కూడా మేము ఈ ఆవిర్భావ సభలో భాగంగా బద్వేలో సభ నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ మాకు చెప్పినప్పుడు ఆ విషయానంతా కూడా మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులకి మా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ జరిగిన స్థితిగతులన్నీ కూడా తెలియజేసామని వాళ్ళకి చెప్పాం. కానీ వాళ్ళకి అట్లా ఆ విధంగా మాట్లాడ కరెక్ట్ కాదు. మరి అక్కడ ఆ విధంగా తెలియజేయడం వలన ఈరోజు అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి నిన్న ఒక లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతిండే అక్కడ నిజంగా తప్పైతే నన్ను క్షమించమని అడిగాను ఆయన. మరి ఇక్కడ మేము ఆ విధంగా ప్రభుత్వానికి తెలియజేయడం అవి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి దాని మీద ఆలోచించి ఒక ప్రకటన చేయించాలని అనుకుంటా ఉన్నాం. కాశీ క్షేత్రంలో ఆశ్రయం ఇచ్చేటువంటి భవనాలను కూల్చేటువంటి విధానాన్ని నిజంగా లోకేష్ గారు కూడా ఒక బాధాకరమైన విషయం. ఇటువంటి దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తాం. ఖచ్చితంగా హిందువుల మనోభావాలతో పాటు ఇతర మతాల భావాలు కూడా ఈ కూటమి భుజానికి ఎత్తుకుంటుంది. ఏ మతాన్ని తక్కువ కాదు, ప్రతి మతాలను సమానంగా చూస్తున్నదని చెప్పి ఈరోజు ఒక ప్రకటన ఇచ్చానంటే నిజంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటివి ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కూడా ఎప్పుడు ఎక్కడ ఏ ఒక్కరికి మత సామరస్యాన్ని తగ్గించకుండా మత సామరస్యాన్ని కించపరచకుండా కాపాడే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా హిందువుల మనోభావాలతో పాటు ఇతర మతాలను కూడా తీసుకుంటుంది. ఈరోజు రెండు రోజులకే కూటమి ప్రభుత్వం స్పందించి ఈ కాశీనాయన క్షేత్రంలో కూల్చిన భవనాలను పునరుద్ధరిస్తామని చెప్పి లోకేష్ ద్వారా ఒక ప్రకటన ఇచ్చి క్షమించమని అడిగినాదంటే కూటమి ఎంత చిత్తశుద్ధితో మనం తెలుసుకోవాలా. ఇక్కడ కాశీనాయనం అట్లే కాదు, ఈ మధ్య తిరుమలలో ఘటనలో నలుగురు చనిపోతే అక్కడికి ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారి మా నాయకుడిది కాకపోయినప్పటికీ కూడా అతనికి సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా కూటమిలో భాగంగా అక్కడ చనిపోయిన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద మోకరెళ్ళి క్షమించండి అని చెప్పి చేతులెత్తి అడిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే తప్పు చేస్తే సరిదిద్దుకునే నాయకులు చూసాం, కానీ తప్పు జరిగితే ఆ కూటమిలో ఎవరి వల్లనైనా కానీ తప్పు జరిగితే సరిదిద్దుకొని క్షమాపణ చెప్తున్నారంటే నిజంగా ఇన్ని రోజులకి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాల తర్వాత ఈ పాలకులలో నిజంగా మార్పు వచ్చిన పరిస్థితి. క్షమించమని ఏ పాలకుడు ఇంతవరకు చెప్పిన దాఖలాలు లేవు. ఈరోజు ఈ కూటమి వినూత్నంగా రాబోయే భవిష్యత్ కాలానికి రాబోయే యువతకు రాబోయే
సమాజానికి కూడా మంచి సంకేతాలని ఇక్కడ తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు క్షమించమని అడగడం, ఇక్కడ కాశీనాథ్లో మన లోకేష్ గారు కూడా మా తప్పుంటే క్షమించండి పునరుద్ధరిస్తామని చెప్పడం చూస్తే కూటమి ఎంత చిత్తశుద్ధితో ప్రజల మీద పనిచేస్తూ ఉందో మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అదేవిధంగా ఏమీ దొరకలేదు వాళ్ళకి విమర్శించడానికి. ఏదో ఒకటి మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళను ఏదో పబ్బం గడుపుకొని రాబోయే కాలంలో వాళ్ళ శాతాన్ని పెంచుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటిది నిజంగా ఖండిస్తూ ఉన్నాం. మునుముందు ఇటువంటి లాలూచి పనులు మాట్లాడకుండా సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మెరుగుపరచడానికి రాబోయే కాలంలో రాష్ట్రంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా, రాబోయే కాలంలో యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా తోడ్పడేదానికి మంచి సూచనలు సలహాలు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వృద్ధికి తోడ్పడాలని వైసీపీ నాయకులకి సూచన చేస్తూ ఉన్నాం.